నమస్తే అండి, వెల్కమ్ టు అదిరేటి రుచుల్లో ముర్దాబాదీ బిర్యానీ. అదిరిపోయే టేస్ట్ తోటి ముస్లిం స్పెషల్ అండ్ దెన్ అరబ్ కంట్రీ స్పెషల్ అవటం వల్ల దీంట్లో ఉండే ఫ్లేవర్స్ డిఫరెంట్గా ఉంటాయి. చూడండి కావాలంటే చికెన్, బాస్మతి రైస్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, సోంపు, జీలకర్ర, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయలు, కుంకుమ పువ్వు, పెరుగు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలుక, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, షాజీరా, కసూరి మేతి, కొద్దిగా రోజ్ వాటరు, కేవ్రా వాటర్, ఆయిల్, నెయ్యి. ఇది ఏదో బిర్యానీ అనగానే చాలా పెద్ద పని ఉంటుంది అనుకున్నామండి, కానీ సింపుల్గా చేసేయచ్చు. ముందొక పెద్ద ప్యాన్ తీసుకోండి, అంటే కడాయి అనమాట, బిర్యానీ అండి అనుకోండి, అది తీసుకోండి. దానిలో మంచిగా ఒక 50 grams ఆఫ్ ఆయిల్ వేసేయండి, అంటే 4 to 5 tablespoons. ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ ఇట్లా సన్నగానే కట్ చేయండి, పొడుగు ముక్కలు వద్దు, చేసి ఫ్రై చేయండి. అవి ఏంటంటే లైట్ బ్రౌన్కి టర్న్ అవ్వాలన్నమాట. ఓ పక్కన ఆనియన్స్ ఫ్రై అవుతుంటే ఇంకొక పక్కన ఏం చేస్తారంటే ఒక రోల్ తీసుకొని ఒక 12 నుంచి 15 పచ్చిమిరపకాయలు అండి ఇట్లా ముక్కలు కట్ చేసుకుంది రోట్లో వేసి దంచాలి. ఈ దంచిన ఫ్లేవరే మనకి బిర్యానీలో చాలా ఎలివేట్ అయ్యి చాలా బాగా కనిపిస్తుంది. ఈ దంచుతున్నప్పుడు దీనిలో ఒక 1.5 teaspoons జీలకర్ర వేసుకోండి, 2 teaspoons సోంపు వేసుకోండి. సోంపు వేసుకొని దాన్ని కూడా ఒక దెబ్బ పడనియండి. మంచిగా దీన్నంతా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేయండి. ఈ బౌల్లోకి లవంగాలు ఒక 8 నుంచి 10, స్టార్ అనీస్ ఒక 2, జాపత్రి ఒక 2-3, దాల్చిన చెక్క 4 ఇంచుల ముక్కలు ఒక 4, బిర్యానీ ఆకులు ఒక 2-3, షాజీరా ఒక 1.5 teaspoon, మరాఠీ మొగ్గలు 2, నల్ల యాలక ఒకటి వేసిన తర్వాత ఈ నిమ్మకాయ ఉంది చూసారా, ఇట్లా స్లైసెస్ కట్ చేసుకోండి సన్నగా, అవి కూడా యాడ్ చేసేయండి. ఇవన్నీ మన మసాలా దచ్చాలండి. ఇది కూడా పక్కకు పెట్టేస్తున్నాను. బిర్యానీ హండీలో ఉల్లిపాయ కరెక్ట్గా వేగింది, ఈ కలర్ వస్తే చాలండి. మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా బౌల్ మొత్తం ఇందులోకి వేసేయండి. మంచిగా కలపండి ఒకసారి. కలిపిన తర్వాత ఇందులోకి ఒక 25-30 మిరియాలు వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2.5 to 3 teaspoons అండి. దీన్ని వేసేయండి, మంచిగా ఫ్రై చేయండి, కలపండి. పుదీనా గుప్పెడు వేసేయండి, కొంచెం తక్కువ వేయండి పుదీనా, మరీ బిర్యానీలో వేసేంత ఎక్కువ వేయకండి. అండ్ దీంట్లోకి ఒక 2.5 to 3 teaspoons ఉప్పు వేస్తున్నాను. మనం వాటర్ వేసుకునేటప్పుడు మిగతా ఉప్పు చెక్ చేసుకుందాము. ఇక్కడైతే అంతే వేయండి, 2.5 teaspoons. అండ్ దెన్ కలిపిన తర్వాత వేగుతుంటే కర్డ్ యాడ్ చేస్తున్నాను, ఒక 75 ml కర్డ్. ఇది పుల్ల మజ్జిగ ఉంటే మంచిది, అదే వేసుకోండి. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక 1.5-2 minutes ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 kg చికెన్ తీసుకొచ్చాను, దాన్ని యాడ్ చేసేస్తున్నాను. మంచిగా అన్నీ కలిపాను. ఒక 3 to 4 minutes మూత పెట్టి వదిలేయండి, అంటే ఆ చికెన్లో ఉన్న ఫ్లేవరు మసాలా అంతా కూడా చికెన్కి పట్టాలన్నమాట. చలో మూత తీస్తే అద్భుతమైన స్మెల్ వస్తుంది. దీంట్లోకి మనం ఆల్రెడీ కడిగి నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేయండి. వేసేసి వేడి నీళ్ళు పక్కన పెట్టుకున్నాను నేను, 1కి 2 నీళ్ళు చొప్పున 4 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసేసాను. ఒక్కసారి ఇప్పుడు చెక్ చేసుకోండి సాల్ట్. నాకైతే కొంచెం తక్కువ అనిపించింది, ఇంకొక 1/2 teaspoon యాడ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ దెన్ ఒక 4 teaspoons ఆఫ్ నెయ్యి యాడ్ చేయండి. యాడ్ చేసి దట్స్ ఆల్ అండి. ఇంకా మూత పెట్టేసి ఒక 20 to 25 minutes లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. ఫస్ట్ 10 minutes మీడియం ఫ్లేము, నెక్స్ట్ 12 minutes లో ఫ్లేము. సో మొత్తం ఉడికిపోయింది బిర్యానీ అని మీరు ఫిక్స్ అయిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న కుంకుమ పువ్వు అండి, పాలల్లో కొంచెం ఒక 1 tablespoon పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టాను. మంచి కలర్, స్మెల్ అన్నీ వస్తుంది. హోల్స్ పెట్టి ఇది కొంచెం వేయండి. కేవ్రా వాటర్ అంటే మీకు తెలుసు కదా, బిర్యానీ వాటర్ అని మీరు ఎక్కడ అమెజాన్లో ఎక్కడ సెర్చ్ చేసినా కేవ్రా వాటర్ అని దొరుకుతుంది. దాన్ని ఒక 2 teaspoons, రోజ్ వాటర్ ఒక 1 tablespoon ఇట్లా వేసేసుకోండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టండి, ఒక 5 నిమిషాలు ఆ ఫ్లేవర్ని దానికి పట్టనివ్వండి వితౌట్ ఫ్లేమ్. ఆ తర్వాత తీసి వడ్డిస్తే నెక్స్ట్ లెవెల్ చికెన్ ముర్దాబాదీ బిర్యానీ రెడీ. దట్స్ ఆల్ అండి, అయిపోయింది కదా మన బిర్యానీ. మీరు ఇంకా తినటమే ఆలస్యం, వెంటనే తినండి. మీకు నెక్స్ట్ రెసిపీలో ఏ బిర్యానీ కావాలో కింద క్యాప్షన్లో పెట్టండి, కామెంట్స్లో పెట్టండి. నేను చూస్తాను, 100% చేస్తాను.